హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ముఖ్యంగా నేను మీరందరూ బాగుండాలని చెప్పి, మీ కుటుంబాలంతా చల్లగా హ్యాపీగా సంతోషంగా చిన్న చిన్న పనులు చేసుకుని ఏదో రకంగా మనం బతకాలి. కాబట్టి మీరందరూ బాగుండాలి. ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, చాలామంది జీతాలకి పనిచేసుకుంటూ చిన్న చెతకో బతికేస్తున్నాం అందరం. కానీ పొదుపు చేయడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది పొదుపు చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే అసలు మనకి డబ్బులే రావట్లా. ఇంకా పొదుపు ఎక్కడి నుంచి చేస్తాం? మనం అనుకున్నాం పొదుపు ఎక్కడి నుంచి చేస్తాం ఫ్రెండ్స్. అంటే మనకు వచ్చే జీతాలు కానీ, నెల జీతాల గురించి మాట్లాడుతున్నానండి, వ్యాపారం గురించి మాట్లాడట్లేదు ఈరోజు. ఎందుకంటే వ్యాపారాల గురించి అందరికీ తెలిసిన ఏంటంటే కొంచెం తెలివితేటలుగా వ్యాపారం చేసుకోవాలి. కాబట్టి ఆ వ్యాపారం గురించి తర్వాత మాట్లాడుకున్నాం. ఎందుకంటే కొన్ని వ్యాపారాలు చేయడానికి దానికి సక్సెస్కి కారణం చాలా ఉంటాయండి. వాళ్ళు సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు కూడా చాలా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఏదైనా ముట్టుకుంటే అది మట్టి అయిపోతుంది ఏంటో. మరి పాపం వాళ్ళ సమస్య ఏంటో, వాళ్ళ రాత ఏంటో, వాళ్ళ అదృష్టం ఏంటో, వాళ్ళ లక్ ఏంటో మనకు అయితే అర్థం కావట్లేదు. కానీ ఏ పని చేసినా కొంతమందికి కలిసి రాదు. ఈ కలిసి రాక పాపం వీళ్ళు అట్టని ఇటని ఇయని ఏదేదో తిరుగుతూ ఉంటారు. అంటే కలిసి రావడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి చాలా మంది ఇబ్బంది పడతానే ఉంటారు. చాలా మంది ప్రయత్నాలు చేసి విసుకొచ్చి వదిలేసే ఈ తలకాయ నొప్పి గొడవలు ఎందుకులే, మనం ఏదో ఒకటి కామ్గా చేసుకుందరా బాబు అని చెప్పేవాళ్ళే చాలా మంది ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి సమస్య. అందుకనే ఏంటంటే నెల జీతంగా పనిచేసే వాళ్ళు ఎవరన్నా పొదుపు చేయగలుగుతున్నారా మనం అనుకుందాం. అంటే అబ్బాయి నువ్వేంటి ఎట్లా చెప్తున్నావు అని మీరు అనుకోవద్దు. ఏంటంటే నేనైతే ఏ పొదుపు చేయలేకపోయా. ఎందుకంటే నాది ప్రైవేట్ పని కాబట్టి, నేను నెల జీతానికి కొంతమంది దగ్గర పనిచేశాను కాబట్టి ఆ వచ్చే జీతం వచ్చేపాటికి అప్పుడు నేను ఇంటద్దెల్లో ఉంటున్నాను ఆ టైంలో. కాబట్టి నేను ఆ వచ్చిన డబ్బులు ఆ ఇంటద్దెలకి, కరెంటు బిల్లులకి మరి అట్లాగా రొటేషన్ చేసుకొని ఏదో నేను బయటపడ్డా. మరి పొదుపు ఎక్కడ చేస్తాను? ఇంకా పొదుపు చేయాలంటే మనకి సంపాదించిన దానికి మీద ఇంకొంచెం అధికంగా ఏమన్నా సైడ్ ఇన్కమ్గా ఏమైనా వస్తే మనం ఏమైనా పొదుపు చేయగలం. అంతేనే కదండి అందరూ ఎవరైనా సరే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విషయం, చాలామంది చేద్దామని చూస్తారు. అసలు మనం పొదుపు చేయాలి, తినకో. కొంతమంది అయితే అసలు తినరు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చూశాను నా కళ్ళతో. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏదో ఒకటి చేయాలి, పొదుపు చేయాలి, బాగా పొదుపు చేయాలి, మనం ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఇంకోటి కొనుక్కోవాలి, లేదా బంగారం కొనుక్కోవాలి అని చెప్పి చాలా మందికి ఉంటుంది, ఆశ ఉంటుంది. కానీ వచ్చే ఆదాయాన్ని మనం ఎంతవరకు ఇంట్లో సరుకులకు కానీ వాటికి కానీ మనం వాడుకోవాలి, అంతవరకు వాడుకొని తగ్గిన పొదుపు చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఆ పొదుపు కూడా చేయరు. ఎలాగంటే ఆ పొదుపు చేయడం అంటే మీకు నేను రివర్స్లో చెప్పాను, అట్టా కాదు. కొంతమంది తిండి కూడా మానుకుంటారు. ఇప్పుడు ఏదైనా తెచ్చుకొని తినాలి, కొంచెం ఖర్చు అవుతుంది, ఆపుకుంటారు. ఆపేసి దానికి ఖర్చు పెట్టడం వల్ల ఉపయోగం అందే. పచ్చడో వేసుకొని, పప్పు వేసుకొని, టమాటా కూర వేసుకొని తినేస్తే 4 రూపాయలు మిగిలితే ఆ 4 రూపాయలు శుభ్రంగా దాచి బ్యాంకులోనే ఎక్కడో పొదుపు దాచుకుందాం అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనలో. ఇది ఎక్కువ మన పేద కుటుంబాల్లోనే జరుగుతుందండి. ఎందుకంటే మన పేద కుటుంబాల్లోనే ఇలాంటి ఎక్కువ మనం ఈ సన్నివేశాలనే చూస్తాం మనం. నిజంగా మీరు నమ్మితే నమ్మండి. కొంతమందికి డబ్బులు ఉంటాయి, ఆ చక్కగా ఒంటి మీద బట్టలు కానీ ఆ ఇంట్లో వాళ్ళు చక్కగా ఇస్త్రీ చేసేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతారు. కానీ వెనక ఉండే అప్పులు మాత్రం ఎవరు చెప్పరండి. వీళ్ళు మాత్రం హంగామాగా చక్కగా హ్యాపీగా ఇస్త్రీ బట్టలకు ఇస్త్రీ పెట్టి అడావడి చేసేసి అటెండ్ వాళ్ళని చూసి మనం అవన్నీ నేను పరీక్షించాను కూడా. ఏమంటే నాకు ఉంది అని చెప్పి ఎవరు చెప్పడండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ఎవరు చెప్పరు. నా దగ్గర ఏమీ లేదనే చెప్తారు. ఇప్పుడు మనం ఏదైనా అవసరం, ఇప్పుడు పలానా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుందాం, మనకి ఏదైనా అవసరం వచ్చి అరే ఒక 10,000 రూపాయలు కావాలి, లేకపోతే ఒక 5,000 రూపాయలు చెప్పి వాడి ఇంటికి వెళ్ళి కానీ అవతల వాళ్ళకి కానీ మన చుట్టం కానీ వాళ్ళు కానీ అసలు ఎవరో ఒకళ్ళని అడిగాం అనుకున్నాం, ఎవరండి ఎందుకు ఇస్తారు? వాడు పొదుపుగా దాచుకొని ఉన్న డబ్బులు నీకు ఇచ్చేస్తే నువ్వు రేపు ఇస్తావో లేదో తెలియదుగా. అవునంటారా కాదంటారా? అంటే నేను ఫ్యాక్ట్గానే మాట్లాడతాను, మనందరం ఫ్యాక్ట్గానే మాట్లాడుకున్నాం. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం, అందులో భేదవడం, మళ్ళీ వచ్చే ఆదాయమే సరిపోదు, ఏదో ఒకటి నెత్తి మీద పడుతుంది, డబ్బులు కావాలి, ఎవరో ఒకరిని అడుగుతాం, వాళ్ళేమో ఇవ్వరు.
ఒకవేళ ఇచ్చారనుకో కొంతమంది మనస్తత్వం ఏంటంటే ఎవరు తిరిగి ఈడేమో ఈ డబ్బులు ఇస్తాడు పాపం ఏదో అనుకుందాం, ఒకవేళ ఇచ్చారనుకుందాం, తీసుకున్నవాడు ఏం చేస్తాడంటే ఇవ్వచ్చులే రా, ఇప్పుడు ఏంటి అయిన వాళ్ళు కూడా ఇట్లా అడుగుతావా నువ్వు, వ్యంగ్యంగా మాట్లాడతారు. ఉన్నారు, చూసా కొంతమంది. నేను ఒక వారం క్రితమే ఒక అతను చెప్పాడు, ఆ చుట్టాలు ఎవరికో డబ్బులు ఇచ్చాడంట, వాళ్ళేమో ఎవరో అనవసరంగా ఇచ్చానంటాడు. ఓ గోల, టెన్షన్, పని ఆపుకొని ఈ టెన్షన్ గోల, ఈ గోల ఎక్కువైపోయింది. దానికి మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇప్పుడు నమ్మకం ఏంటంటే ఎదుటి వాళ్ళు అడిగేటప్పుడు డబ్బులు చాలా వినయంగా అయ్యా బాబు అని అడుగుతారు. డబ్బులు మాత్రం అందరం మనం కూడా అడుగుతాం, కానీ ఇచ్చేటప్పటికి మనసు రాదు. కొంతమంది అసలు గీత గీసినట్టే పలానా టైం అంటే పలానా టయానికి ఇస్తామంటే ఇస్తారు, వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కొంతమంది తీసుకున్న సొమ్ముని ఎట్టా ఎగ్గొడదామా అని చూసేవాళ్లే ఉన్నారు మొత్తం. ఏదైనా ఫ్రెండ్స్, మన మధ్యతరగతి కుటుంబం పొదుపు అనేది నాకు తెలిసి కొంతమంది చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆ వచ్చే జీతాలే మన ఇంట్లోకే సరిపోక ఇంటద్దులకి, కరెంటు బిల్లులకి, కేబుల్ బిల్లులకి, రీఛార్జీలకి, ఈ స్కూళ్ళకని ఆటికని, వైద్యానికి కానీ ఆటికని ఎంతో కొంత మొత్తం అసలు ఉండవు. తెచ్చింది కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనకు కావాల్సి వస్తుంది. ఈలోపు ఈ ఇంటి యజమాని తలబట్టుకొని కూర్చుంటాడు. ఏదైనా సమస్య వచ్చిందంటే ఆయనదే కదండి ప్రాబ్లం. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది, నాకు తెలుసు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. సమస్య ఏంటంటే అందరిది అదే ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే మనం పని ఎంచుకోవడంలో తేడా. ఒక్కొక్కరికి నాకు ఆ పనే వచ్చు, దాని మీద బాగా గ్రిప్ ఉంది, నేను ఆ పనే చేస్తా. అంటే ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేస్తున్నానండి, మీ అందరికీ అర్థమైన రీతిలో చెప్తున్నాను, మీ అందరికీ అర్థమైన రీతిలోనే చెప్తున్నాను, 1-2 సార్లు చెప్పాను. ఎందుకంటే నేను ఒక ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేస్తాను, అది నాకు క్లిక్ అయింది, సెట్ అయింది. నేను వ్యాపారం చేసుకుని హ్యాపీగా కాస్త కోస్తా భోజనం చేసుకుని నాకు అమ్మ హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా బతుకుతున్నా. పొదుపు అయితే చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయా? నేను అంత ఆలోచించాల. జరుగుతుందిగా అనుకున్నానే కానీ ఇద్దరు మగపిల్లలేగా జరుగుతుందిగా మనం ఎవరికైనా పెట్టాలా చేయాలని చెప్పేసి ఆ విధంగా ఆలోచించుకుంటూ వదిలేసా. మనం ఆలోచించుకుంటాం. పొదుపు చేయాలంటే మన దగ్గర అసలు ముందు డబ్బులు ఉండాలి కదా, అసలు సరైన పని అనేది ఉండాలి కదా. మీరు కష్టపడి ఆ డబ్బు తెచ్చి ఆ కుటుంబాన్ని నడుపుకోవాలంటే అద్దెలు కట్టుకొని, కేబుల్ బిల్లులు కట్టుకొని, ఈఎంఐలు కట్టుకొని, ఇలాంటి తలకాయ నొప్పులు చాలా ఉంటాయి. దీనికి తోడు మళ్ళీ ఏదన్నా ఒంట్లో అనారోగ్యం జరిగిందంటే దానికి కూడా తలకాయ నొప్పి వస్తుంది. ఆ డబ్బులు మనం తెచ్చే సంపాదన సరిపోదు, మరి చాలదు. కాబట్టి ఏం చేస్తారు, ఎక్కడో చోట మళ్ళీ అప్పు తెస్తారు. ఇప్పుడు నా పరిస్థితి అదే జరిగింది. ఇంతకుముందు నేను శుభ్రంగా పనికి వెళ్తున్నా, వస్తున్నా, ఇంటి కట్టుకున్నా, పోతున్నా, కానీ పొదుపు అనేది చేయలేదు. ఎందుకంటే ఒక కుటుంబం అన్న తర్వాత, సంసారం అన్న తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత, బిడ్డలు కన్నా తర్వాత అప్పుడు మొదలవుతుందండి మనకి తలకాయ నొప్పులన్నీ. ఎందుకంటే మన పిల్లలను బాగా చూసుకోవాలి, మన పిల్లలను బాగా చూసుకోవాలని చెప్పి అందరూ అదే, నా పిల్లలను బాగా గొప్పగా చదివిచ్చేసుకోవాలి, మనం అందరం కలిసి అదే అనుకుంటాం. కానీ మధ్యతరగతి గురించి చెప్తానండి, పేదవాళ్ళ గురించే చెప్తున్నా. మన మధ్యతరగతి పేదవాళ్ళ గురించే మాట్లాడుతున్నా, పెద్దవాళ్ళ గురించి కాదు. మనలో ఏంటంటే చేద్దాం అనిపిస్తుంది. ఏంటంటే అలా చేసేద్దాం ఇంకేంట్లే, అసలు డామ్ డూమ్ అనేసి చేసుకుని మనం ఏదేదో ఊహించేసుకుంటే మనం ఒకటి ఊహించుకుంటాం, అది అవ్వదు. 2 అవుతాయి. ఈ సంవత్సరం ఇది చేద్దాం అనుకుంటాం, లేకపోతే ఈ నెలలో ఇది చేద్దాం అనుకుంటాం, లేకపోతే ఈ రోజు ఇది చేద్దాం అనుకుంటాం. సక్సెస్ అవ్వవు. అనుకుంటాం కానీ ఆ పని అవ్వదు, పోస్ట్ పోన్ అవుతుంది. రేపు 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 పోస్ట్ పోన్లు అయిపోతాయి. అలా మీలో ఎంతమందికి జరిగింది నా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఏదైనా ఒకటే ఫ్రెండ్స్, మనం పొదుపు చేయాలంటే ఒక్కటే మార్గం, మన ఇన్కమ్ పెంచుకోవాలి. దానికి దారులు వెతకాలి. ఆ దారులు వెతుక్కొని మనకు వయసు ఉంటే, అంటే వయసు అంటే చాలా మందికి 25 ఏళ్ల నుంచి, నేను 45 ఏళ్ల గురించి చెప్తున్నానండి. 50 నుంచి పైకంటే కష్టం, వాళ్ళు పరిగెట్టలేరు, అది సాధ్యం కాని పని, కొంచెం రిస్క్తో పని. కాబట్టి కొంచెం వయసు ఉన్న వాళ్ళు ఏదన్నా పొదుపు చేసుకోగలిగితే ఈ రకంగా పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకు వచ్చే ఆదాయం సరిపోదు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇంకోటి అదనంగా ఇన్కమ్ కు సంపాదించి ఇంకోటి ఎక్స్ట్రా అనమాట, మనం చేసే పని కాకుండా పార్ట్ టైంగా ఏదైనా సంపాదించడానికి ప్రయత్నించి దాని మీద వచ్చింది ఏదైనా పొదుపు చేయడానికి చూడాలి. ఇప్పుడు అందరికీ అన్ని కోరికలు ఉంటాయండి, అన్ని అయిపోతాయా? మనం అనుకునే అన్ని అయిపోతాయా? అవగా మరి. కాబట్టి ఏంటంటే నెల జీతంలో ఎవరైనా సరే పని చేస్తుంటే మీకు వచ్చే దాంట్లో కొద్దో గొప్ప, అంటే ఇప్పుడు ఈరోజు మీరు ఒక 1000 రూపాయలు సంపాదించారనుకో, అంటే నెలకి 30,000 అనుకుందాం. సరే 30,000 కాదు, 20,000 సంపాదించారు. మరి 20,000లో మీరు పొదుపు చేయగలటానికి సాధ్యమైద్దా? అవ్వదు. ఎలా ఇద్ది? ఇంటద్దులే 5-6 వేలు ఉంటాయి, అందరి మీద బాగానే బతకాలని అనిపిస్తుంది, అన్నీ కావాలి, తింటాకు కావాలి,
మంచి బట్టలు కావాలి, అన్నీ కావాలి. అని చెప్తే 20,000 రూపాయలు సరిపోతాయి సారం, ఎవరికి సాలవండి. కాబట్టి 20,000 పొదుపు చేయాలంటే అవ్వదు. కాబట్టి పార్ట్ టైం జాబ్గా మీరు ఏదైనా చేసుకోగలి పొదుపు చేయడానికి ఏమన్నా ప్రయత్నం చెయ్యండి, అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎలాగా ఒకళ్ళ దగ్గర పనిచేసి చాలా ఇబ్బందులు పడ్డాను, పొదుపు అయితే చేయలేదు. నా పిల్లల్ని పెంచుకోవడం సరిపోయింది, నా ఇంటద్దరు కట్టుకోవడం సరిపోయింది. మరి నా పరిస్థితి అప్పట్లో అలా ఉంది. మరి ఇప్పుడు నాకు వచ్చేసేపాటికి నా ఏజ్ అయిపోతుంది. అంటే నేను పరిగెట్టలేనుగా. ఇప్పుడు మీతో పాటు పరిగెట్టాలి, 25 ఏళ్ళ కుర్రోళ్ళతో పాటు నేను పరిగెట్టలేనుగా. వాళ్ళకి ఏంటంటే ఏదైనా చేసేద్దాం అనుకుంటారు, కానీ చేయరు. కొంచెం లేట్ అయింది. ఈ లేట్ కాస్త ఈ 25 ఏళ్ళు కాస్త 35 ఏళ్ళు వచ్చేస్తాయి. అంటే ఈ 10 ఏళ్ళు వేస్ట్ అయినట్టేగా. ఇలాగా చాలా మంది 25 కాడి నుంచి 45 దాకా ఆలోచించే వాళ్ళు ఉన్నారండి. అందరూ దాద్దామనే చూస్తారు, కానీ పాపం కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకి వచ్చే ఆదాయం సరిపోక అలా నెట్టుకొస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మీకు కంటెంట్ ఏంటంటే, మన నెల జీతానికి ఉండి పొదుపు ఎలా చేయాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి చిన్నగా ఒక మీకు చెప్పడానికి అవకాశం కలిగించారు మీరే. ఎందుకంటే కొన్ని కామెంట్లు అలా వచ్చినాయి కాబట్టి చెప్తున్నా. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే మీరు పొదుపు చేయాలనుకుంటే మీ పనే కాకుండా, అంటే మీరు చేస్తున్న నెలవారీ జీతమే కాకుండా అదనంగా పార్ట్ టైం జాబ్ చేయడానికి ప్రయత్నించండి. కొద్దో గొప్ప ఇప్పటి నుంచి మీరు పొదుపు చేయడానికి ప్రయత్నిస్తే మీరు ఒక 10-15 ఏళ్లలో కొంచెం ఇంప్రూవ్ అవుతారు. అప్పటి నుంచి మీ జీవితాలు కొంచెం మెరుగుపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ కంటెంట్ చేయడానికి కూడా కొన్ని కామెంట్స్ రావడం వల్ల నేను చేశాను. ఫ్రెండ్స్, మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ తెలపండి, తప్పేం లేదు. మన అందరం మధ్యతరగతి కుటుంబంలో కాబట్టి కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. వీటి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి అవకాశం కలిగింది నాకు. అందుకు మీరు ఎవరైనా సరే పొదుపు చేయాలనుకుంటే నేను చెప్పిన టిప్స్లో మీకేమైనా ఉపయోగపడితే చెయ్యండి. బ్యాడ్ కామెంట్స్ అయితే అవసరం లేదు మనకి, అర్థం చేసుకోండి. కామెంట్ ఏంటంటే అందరికీ ఇవే బాధలు ఉన్నాయి, మొత్తం చాలా మందికి ఇవే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుకి మీ వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.